ఏం మనిషి అయినా సరే టాప్ 1లో ఉండగలడు. అలా ఉండాలంటే ఒక సైంటిఫిక్ రొటీన్ని పాటించాలి. మన బాడీ అనేది ఒక ఇన్క్రెడిబుల్ మిషన్ లాంటిది. అది ఎన్నో అద్భుతాలు చేయగలదు. వేరే మిషన్స్ని మీరు గమనించండి, వాటికి రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది ఎంత ముఖ్యమో మన బాడీకి కూడా అంతే ముఖ్యం. చాలామంది చెప్తుంటారు, మేము సక్సెస్ కొడతాం, ఏదో ఒక రోజు డబ్బు సంపాదిస్తాం అంటారు. కానీ రియాలిటీ ఏంటంటే అవన్నీ మాటలే. వాళ్ళ బుర్ర, బాడీ మొత్తం చెడు వ్యసనాలతో నిండిపోయి ఉంటుంది. అందువలనే వాళ్ళు చెప్పేవన్నీ మాటలుగానే ఉండిపోతాయి, ఒక్కటి కూడా నిజమవ్వదు. రోజు మనం మన బాడీకి కానీ మైండ్కి కానీ ఇచ్చే రెగ్యులర్ మెయింటెనెన్స్ని ఎప్పుడైతే సీరియస్గా తీసుకొని ఒక పద్ధతిగా వెళ్తామో అప్పుడే మనం సక్సెస్ కొట్టే ఛాన్సులు ఉంటాయి. సక్సెస్ పీపుల్స్ మెయింటైన్ చేసే ఒక సైంటిఫిక్ రొటీన్ మీకు షేర్ చేస్తా. ఇది నీ మైండ్ని, నీ బాడీని మార్చేస్తుంది. కరెక్ట్ మిషన్ ఎంత ఫాస్ట్గా పర్ఫామ్ చేస్తుందో మన బాడీ కూడా అలాగే పనిచేస్తుంది. ఇది నీ టార్గెట్స్ కొట్టడానికి కావాల్సిన శక్తిని, మైండ్కి ఫోకస్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకో, ఇది వీక్ పర్సన్స్కి అయితే కాదు. తప్పుగా అనుకోకండి. వీక్ పర్సన్స్ ఎప్పుడు రెగ్యులర్గా ఒక పనిని వాళ్ళ జీవితంలో ఎప్పటికీ చేయలేరు. ఇది ఫాలో అవ్వాలంటే గట్స్ ఉండాలి. ఒక కమిట్మెంట్తో చేయగలిగితే మీ సక్సెస్ని ఎవడో ఆపలేడు. ఇక పాయింట్కి వద్దాం. స్టెప్ 1, వేకప్ ఎర్లీ. ఈ మాట చాలామందికి నచ్చదు, ఎందుకంటే వాళ్ళకు టైం వాల్యూ తెలియదు. వాళ్ళకు టైం వాల్యూ తెలిసే టైంకి అన్నీ అయిపోతాయి. ఆ తర్వాత నీకు టైం ఉన్నా నీ బాడీ ఏం చేయలేదు, జస్ట్ లైక్ ఏ లూజర్, చూస్తూ ఉండిపోవడమే. అసలు పొద్దున్నే ఎందుకు లేవాలి? ప్రతిరోజు నువ్వు ఉదయాన్నే లేవడం వలన అందరికంటే ముందు నీ పనుల్లో నువ్వు బిజీ అవ్వచ్చు. ఈరోజు ఏం చేయాలనుకుంటున్నావో ఒక ప్లాన్తో ముందుకెళ్ళచ్చు. ఒక ప్లాన్తో ఉంటే నీకు ఒక పాజిటివ్ మైండ్ సెట్ రెడీ అవుతుంది. లేటుగా లేచి హడావుడిగా రెడీ అయ్యి ఎవరో ప్లాన్లో నువ్వు ఒక పార్ట్ అవ్వద్దు. నువ్వు చేసే పని ఏదైనా నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. నీ పనిలో నువ్వు తోపు అవ్వాలంటే వర్కింగ్ అవర్స్ కంటే ముందే నువ్వు రెడీగా ఉండాలి. మోస్ట్ సక్సెస్ పీపుల్స్ అందరూ ఎంప్లాయీస్ కంటే ముందే లేచి వాళ్ళకు ఒక పాత్ రెడీ చేసి పెడతారు. రేపటి పనికి కూడా వాళ్ళు ఈరోజే ప్లాన్తో రెడీగా ఉంటారు. అందుకే వాళ్ళని సక్సెస్ పీపుల్స్ అంటారు. ఎక్కువ మంది లేటుగా లేవడం అనేది ఒక యాటిట్యూడ్లా ఫీల్ అవుతుంటారు. మనమేం చిన్నపిల్లలం కాదు డ్రీమ్స్లో బతికేయడానికి. ఒకప్పుడు అంటే ఉన్న దాంట్లో హ్యాపీగా తిని బతికేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. అందరికీ లగ్జరీ లైఫ్లు కావాలి. అలాంటప్పుడు నువ్వు నీ రోజులో, నీ పనిలో ఎప్పుడూ లేజీగా ఉండొద్దు. ఒక అటాకింగ్ బీస్ట్లా ఉండాలి. నువ్వు రోజులో ఒక 1 అవర్ ముందు లేచినా నీకు నెలకి 30 అవర్స్ టైం దొరుకుతుంది. ఈ 30 అవర్స్ అనేది నీ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అట్లీస్ట్ సన్ రైజ్ కంటే ముందు లేవడానికి ట్రై చేయండి. స్టెప్ 2, ఫాస్టింగ్. ఆకలితో ఉన్న పులి చాలా డేంజర్. ఎందుకంటే ఆ టైంలో దానికి ఫోకస్ ఎక్కువగా ఉంటుంది, వేరే ఏ ఆలోచన ఉండదు. బాడీ మొత్తం అలర్ట్గా ఉంటుంది. టైం చూసి టార్గెట్ని మాటు వేసి వేటాడుతుంది. ఇదే ఫార్ములా మనుషులకు కూడా వర్తిస్తుంది. ఆకలి అనేది ఒక సూపర్ పవర్ లాంటిది. ఇప్పుడున్న జనరేషన్లో దాన్ని ఎవరూ వాడడం లేదు. వాడకపోగా దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు. ఒక మంచి కోట్ ఉంది, అదేంటంటే ఏ ఫుడ్ బెల్లీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ఈవిల్. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ డే స్టార్టింగ్లోనే పొట్ట నిండా తింటే బద్ధకం అయితే వస్తుంది. ఈ బద్ధకం వలన డే ఫస్ట్ అవర్లో చేయాల్సిన పనులను సాయంత్రానికి, ఆ తర్వాత మరుసటి రోజుకి వాయిదా వేస్తాం. గోల్స్ని వేటాడడం అనేది చాలా ఇంపార్టెంట్. నీకు హంటింగ్ స్పిరిట్ రావాలంటే నీ స్టమక్ ఎప్పుడు ఎంతో కొంత ఆకలితో ఉండాలి. అట్లీస్ట్ ఏదైనా వర్క్లో ఉంటే దాన్ని ముగించాక తిను. తిన్నాక చేద్దాం అనుకోకు. ఎప్పుడు నిద్ర ముంచుకొస్తుందో తెలియదు. బద్ధకం అనేది అతిగా తినడం వల్లే మొదలవుతుంది. నీ బాడీ ఎప్పుడు నువ్వు తిన్న చెత్తంతా అరిగించే పనిలో ఉండొద్దు. దానికి కాస్త రెస్ట్ ఇవ్వు. అప్పుడే అది నిన్ను యాక్టివ్గా ఉంచుతుంది. స్టెప్ 3, బ్లడ్ ఫ్లో. మన బాడీ యాక్టివ్గా ఉండాలంటే బ్లడ్ ఫ్లో అనేది సరిగా ఉండాలి. బ్లడ్ ఫ్లో సరిగా ఉండాలంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. జిమ్ చేయండి, మార్నింగ్ వాక్ ప్లాన్ చేయండి. ఇవన్నీ కుదరకపోతే మీకున్న టైంలో అయినా నడవడానికి ట్రై చేయండి. చిన్న చిన్న పనులకు కూడా బైక్స్ వాడకండి. ఆఫీస్లో ఉన్నా కూడా 1 అవర్కి ఒకసారైనా లేచి కాస్త అటు ఇటు తిరగండి. ఇలా చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉంటే నీ మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ సరిగ్గా ఉంటుంది. ఏ పనైనా సరే యాక్టివ్గా చేయడానికి ఉపయోగపడుతుంది. స్టెప్ 4, మైండ్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోండి. మనిషికి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎంత ముఖ్యమో మెంటల్ స్ట్రెంగ్త్ కూడా అంతే ముఖ్యం. దానికోసం యోగా చేయండి. యోగాకి టైం లేకుంటే రోజులో ఎంతో కొంత టైం కామ్గా ఉండేలా చూసుకోండి. దానివలన అనవసరపు ఎమోషన్స్కి దూరంగా ఉండొచ్చు. ఈ ఎమోషన్స్ వల్లే మనిషికి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు.
కాబట్టి మైండ్ని కంట్రోల్ చేయడం నేర్చుకోండి. స్టెప్ 5, నెక్స్ట్ డే ప్లాన్. ఈ రోజు అయిపోయింది. నువ్వు బెడ్ మీదకు వెళ్ళే ముందు రేపు నువ్వేం చేయాలి అనే ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోండి. వాటి కోసం ఒక టైంని సెట్ చేసుకోండి. ఇలా చేస్తే నెక్స్ట్ డే నువ్వు క్లియర్గా నీ పని నువ్వు చేసుకోవచ్చు. లేదంటే మార్నింగ్ లేవగానే నీ పనులను షెడ్యూల్ చేసుకోవడానికి కొంత టైం వేస్ట్ అవుతుంది. స్టెప్ 6, మినిమం స్లీప్. మన బాడీకి మినిమం స్లీప్ ఇవ్వకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బాడీ యాక్టివ్గా ఉండదు. బాడీకి మినిమం స్లీప్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డే నువ్వు త్వరగా లేవాలంటే ఈరోజు నువ్వు టైంకి నిద్రపోవాలి. లేటుగా పడుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే లేచినా పెద్ద ఉపయోగం ఉండదు. బాడీలో ఎక్కడో కొంత అనీజీ ఫీలింగ్ అనేది ఉంటుంది. సరిగ్గా నిద్రపోవాలంటే ఒకటే రూల్: పడుకునే 1 అవర్ ముందు నుంచి స్క్రీన్లు చూడడం ఆపండి. మొబైల్, టీవీ ఏదైనా సరే పక్కన పెట్టేయండి. బ్లూ లైట్ అనేది నీకు నిద్ర పట్టనివ్వదు. అందుకే 1 అవర్ ముందు స్క్రీన్స్కి దూరంగా ఉండండి. ఈ 1 అవర్ని నెక్స్ట్ డేని ప్లాన్ చేసుకోవడానికి వాడుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఇవ్వండి.